ఎస్. ఇప్పుడు వేవికో మెథడ్కి వెళ్ళే ముందు చిన్న సింబల్స్ని మీనింగ్ ఏంటో చూద్దాం ఒకసారి. నార్మల్గా డార్క్ సర్కిల్ యూస్ చేస్తాం, దాని మీనింగ్ ఏంటంటే ఇంక్లూడ్, అంటే ఏ నెంబర్ మీద అయితే డార్క్ సర్కిల్ యూస్ చేసామో ఆ నెంబర్ని ఇంక్లూడ్ చేసామని. ఏ నెంబర్ మీద అయితే హాలో సర్కిల్, అంటే ఇది హాలో సర్కిల్ యూస్ చేసామో దాని మీనింగ్ ఆ నెంబర్ని ఇంక్లూడ్ చేయట్లేదని. నెక్స్ట్ ఇందాక చెప్పా కదా, ఓపెన్ బ్రాకెట్ క్లోజ్డ్ బ్రాకెట్. ఏ నెంబర్కి అయితే ఇట్లా ఓపెన్ బ్రాకెట్ యూస్ చేసామో దాన్ని ఎక్స్క్లూడ్ చేసాం, అంటే ఇంక్లూడ్ చేయలేదు. ఏ నెంబర్కి అయితే క్లోజ్డ్ బ్రాకెట్ యూస్ చేసామో దాన్ని ఇంక్లూడ్ చేసినట్టు. అండ్ కర్లీ బ్రాకెట్ యూస్ చేసామంటే సెపరేట్గా ఒక నెంబర్, అంటే ఇందాక మీరు అబ్జర్వ్ చేశారు లేదు, R0ని రిప్రజెంట్ చేసేటప్పుడు -∞ ఎక్సెప్ట్ 0, అంటే ఈ సెట్లో 0 లేదు అని చెప్పడానికి మైనస్ పెట్టి కర్లీ బ్రాకెట్స్ యూస్ చేస్తాం, అంటే సపరేట్గా ఒక నంబర్ని రిప్రజెంట్ చేయడం కోసం కర్లీ బ్రాకెట్స్ యూస్ చేస్తాం. నెక్స్ట్ యూనియన్. నార్మల్ సెట్స్ అంటే ఇప్పుడు ఏదన్నా ఒక వేరియబుల్కి వేవికో మెథడ్ నంబర్ లైన్ మీద దానికి వాల్యూస్ని డిఫైన్ చేయడానికి యూనియన్ యూస్ చేస్తాం. అంటే ఏదన్నా సెట్ సంథింగ్ ఏదో x, y యూనియన్ W, ఏదో చెప్పండి n అనుకోండి, లేకపోతే M, N అనుకోండి, M, N ఏదన్నా 2 సెట్ ఆఫ్ నెంబర్స్. లైక్ ఇప్పుడు వేరు ఎందుకని ఒక ఎగ్జాంపుల్ చెప్పాలంటే, ఇప్పుడు ఇది నెంబర్ లైన్, ఇది 1, ఇది 2, ఇది 3, ఇది 4, సంథింగ్ ఏదో ఒక ఎక్స్ వాల్యూ ఉంది. ఆ ఎక్స్ వాల్యూ ఎక్కడ డిఫైన్ అవుతుందంటే 1కి 2కి మధ్యలో ఉంది, 3కి 4కి మధ్యలో ఉంది, 2కి 3కి మధ్యలో లేనే లేదు. దాన్ని ఎలా డిఫైన్ చేస్తాం? 1, 2 యూనియన్ 3, 4. అప్పుడు కంబైన్డ్ వాల్యూని డిఫైన్ చేయడం కోసం యూనియన్ వాడతాం. అర్థమైందా? నెక్స్ట్ వచ్చేసరికి ఇంటర్సెక్షన్ జనరల్గా మనం వెక్టర్ సెట్స్లో ఇలాగ వాల్యూస్ని డిఫైన్ చేయడం కోసం ఇంటర్సెక్షన్ యూస్ చెయ్యం. జస్ట్ ఒక చిన్న ఇన్ఫర్మేషన్ కోసం పెట్టా అంతే. ఇంటర్సెక్షన్ అంటే కామన్ వాల్యూ. అంటే ఇప్పుడు మనం ఏదన్నా ఓకే ఎదురు అర్థమవుతుంది, దీన్ని హోల్డ్లో పెట్టండి. క్వశ్చన్స్ వస్తాయి కదా ఎదురు, ఆ క్వశ్చన్స్ వచ్చినప్పుడు మీకు ఇంటర్సెక్షన్ అంటే మీనింగ్ అంటే అక్కడ చెప్తా. నెక్స్ట్ ఈ సింబల్ ఏంటో చెప్పా కదా, బిలాంగ్స్ టు. దాకా యూస్ చేసా, x బిలాంగ్స్ టు R+ అని యూస్ చేసా కదా పైన. దీని మీనింగ్ ఏంటి? బిలాంగ్స్ టు, x బిలాంగ్స్ టు అని మీనింగ్ అది. నెక్స్ట్ ఇప్పుడు ఏంటంటే నేను కొన్ని ఎగ్జాంపుల్స్ తీసుకున్నా, 7 ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. ఈ 7లో కూడా నేను ఫస్ట్ 4 మాత్రమే చెప్తా, మిగతా 3 మీరు హోంవర్క్ చేయాలి. ఓకేనా? ఫస్ట్ 4లో అసలు క్వశ్చన్ ఏంటంటే, అక్కడ ఇచ్చిన ప్రతి ఇంటర్వెల్కి కూడా నంబర్ లైన్ మీద డిఫైన్ చేయాలి అండ్ సెట్ ఫామ్లో రాయాలి. అంటే ఆ వాల్యూస్ x బిలాంగ్స్ టు అనే ఫామ్, అంటే ఇప్పుడు నేను చెప్తా చూడండి, ఆ ఫార్మేట్లో మీరు ఇప్పుడు రాయాలి. ఫస్ట్ క్వశ్చన్ రైట్. ఫస్ట్ క్వశ్చన్ అదేంటి? -2 < x < 3. ఇప్పుడు దీన్ని నంబర్ లైన్ మీద డిఫైన్ చేయాలి. ఓకే, ఎస్. ఇప్పుడు -2 ఉంది, x అంటే దాని మీనింగ్ ఏంటి? x వాల్యూ -2కి 3కి మధ్యలో ఉంది. ఇక్కడ నేను కింద ఈక్వల్ టు సింబల్ కూడా యూజ్ చేశాను, చూస్తున్నారా? ఇక్కడ ఈక్వల్ టు సింబల్ని కూడా యూజ్ చేశాను, అంటే -2 ఇంక్లూడ్లో ఉంది, 3 కూడా ఇంక్లూడ్లో ఉంది. రైట్? అక్కడ ఉన్నవి 2 నెంబర్స్, ఒకటి -2, ఒకటి 3, రెండు కూడా ఇంక్లూడ్లో ఉన్నాయి. సో డార్క్ సర్కిల్. అర్థమైందా? డార్క్ సర్కిల్. ఇప్పుడు వాల్యూ అనేది -2కి 3కి మధ్యలో ఉంది. సో ఈ రెండింటి మధ్యలో ఒక లైన్. దీన్ని ఇదేంటంటే సొల్యూషన్ రిప్రజెంట్ చేస్తుంది. x వాల్యూ ఎక్కడెక్కడ ఉంది? -2కి 3కి మధ్యలో ఉంది. -2 అండ్ 3 కూడా ఇంక్లూడ్లోనే ఉన్నాయి. అర్థమైందా? నెక్స్ట్ క్వశ్చన్ కూడా చూడండి సార్. సెట్ ఫామ్లో రాయమన్నా కదా, సెట్ ఫామ్లో ఎలా రాస్తారు? x బిలాంగ్స్ టు -2
కమా 3. ఎస్, అంతే కదా. ఇంకోటి ఇక్కడ x బిలాంగ్స్ టు ఆర్ అని రాసా. x బిలాంగ్స్ టు అంటే ఆర్ అంటే రియల్ నెంబర్స్. ఇప్పుడు -2 నుంచి 3 వరకు మొత్తం అన్ని రియలే కదా. ఎవ్రీ రేషనల్ నెంబర్ ఈజ్ అ రియల్ నెంబర్. కాబట్టి మనకి ఏదైతే వచ్చిందో అదే ఫైనల్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. సెకండ్ వన్ అక్కడ ఏమి ఇచ్చాడు, -2 <= x <= 3 x బిలాంగ్స్ టు న్యాచురల్ నెంబర్స్. x బిలాంగ్స్ టు న్యాచురల్ నెంబర్స్. సో నంబర్ లైన్ మీద రిప్రజెంట్ చేయండి. ఏంటేంటి -2 and 3. ఇక్కడ థింగ్ మెన్షన్ చేయకూడదు. మెన్షన్ చేశాడు చూడండి, x బిలాంగ్స్ టు న్యాచురల్ నెంబర్స్ అంటే ఎక్కడి నుంచి చెప్పాలి, 1 నుండి చెప్పాలి మనం జనరల్లీ, అంతే కదా. x = న్యాచురల్ నెంబర్స్ అంటే మనం న్యాచురల్ నెంబర్స్ని మాత్రమే మెన్షన్ చేయాలి. సో మనం వాల్యూస్ అన్ని ఎక్కడి నుంచి డిఫైన్ చేయాలి, 1 నుండి డిఫైన్ చేయాలి. అంటే ఇప్పుడు 1 ఉంది, 1 -2కి 1కి మధ్యలోనే కదా ఉంది. 1 ఉంది, -2కి 3కి మధ్యలోనే కదా ఉంది. 1 ఇంక్లూడ్ అయ్యిందా అవ్వలేదా? ఇంక్లూడ్ అయింది. సో డార్క్ సర్కిల్. 3 మీద కూడా డార్క్ సర్కిల్ = సింబల్ ఉంది. సో ఇంక ఫైనల్గా ఉండేది ఏంటి, లైన్. అర్థమైందా లేదా? ఎస్. ఇప్పుడు దీన్ని డిఫైన్ చేయాలి అంటే సెట్ ఫామ్లో రాయాలి. ఏమేమి నెంబర్స్ వస్తాయి, 1, 3. దిస్ ఈజ్ ద ఫైనల్ సెట్. అర్థమైందా లేదా? నేను x బిలాంగ్స్ టు న్యాచురల్ నెంబర్స్ అన్న. న్యాచురల్ నెంబర్స్ అంటే ఓన్లీ న్యాచురల్ నెంబర్స్ అని మాత్రమే డిఫైన్ చేయాలి. అక్కడ -2 కూడా ఉంది. -2 న్యాచురల్ నెంబర్స్ అంటారా? -1 కూడా వస్తుంది, 0 కూడా వస్తుంది, 0కి 1కి మధ్యలో ఉన్న నెంబర్స్ కూడా వస్తాయి. అర్థమైంది? అవన్నీ న్యాచురల్ నెంబర్స్ కాదు. న్యాచురల్ నెంబర్స్ అంటే 1 నుండి ప్రతి నెంబర్ కూడా న్యాచురల్ నంబర్. అర్థమైందా లేదా? నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్. ఏంటి, -3, 5. -3 and 5. x బిలాంగ్స్ టు రియల్ నెంబర్స్ ఇచ్చాడు కాబట్టి మనకి ఏ కండిషన్స్ ఉండవు, డైరెక్ట్గా రాయొచ్చు. సో మీ నంబర్ లైన్ మీద మీరు రాసుకోండి. నేను ఓన్లీ సెట్ మాత్రం డిఫైన్ చేస్తున్నాను. నంబర్ లైన్ మీద మీరు చేసి చూడండి, ట్రై చేసి చూడండి. అర్థమైందా? ఇక్కడ -3 ఇంక్లూడ్ అయ్యింది, బట్ 5 ఇంక్లూడ్లో లేదు కాబట్టి నార్మల్ సెట్. ఫోర్త్ క్వశ్చన్ ఏంటి, -7 and 6. -7 and 6. x బిలాంగ్స్ టు రేషనల్ నెంబరే ఉంది అంటే రియల్ నెంబర్సే ఉంది అంటే x బిలాంగ్స్ టు ఓపెన్. అక్కడ ఈక్వల్ సింబల్ లేదు అంటే -7 నుంచి 6 వరకు ఆల్, బట్ -7 and 6 ఇంక్లూడ్ చేయలేదు. మధ్యలో ఉన్నవన్నీ కూడా ఇంక్లూడ్ అవుతాయి. అందుకే రిప్రజెంటేషన్ మీరు ఒకసారి ట్రై చేయండి. మిగతా 3 క్వశ్చన్స్ మీరే చేయాలి. నెక్స్ట్ రూల్స్ ఆఫ్ ఇన్ఈక్వాలిటీ. ఇన్ఈక్వాలిటీ అంటే ఏంటి, ఇందాక దాకా నేను మెన్షన్ చేస్తాను చూసారా, లెస్ దాన్, గ్రేటర్ దాన్, లెస్ దాన్ ఈక్వల్స్ టు, గ్రేటర్ దాన్ ఈక్వల్స్ టు, అవన్నీ కూడా ఇన్ఈక్వేషన్సే అంటారు వాటిని, అంటే ఇన్ఈక్వాలిటీస్ అంటారు. అర్థమైందా? చూడండి పాయింట్స్. వీ కెన్ యాడ్ ఆర్ సబ్ట్రాక్ట్ ఎనీ నెంబర్ k on both sides of inequality. There would be no change in sign of inequality by doing this. For suppose one second. Yes, for example ఒక ఎగ్జాంపుల్ తీసుకోండి. x + 1 < 5 సంథింగ్ ఏదో ఒక ఈక్వేషన్ ఏదో ర్యాండమ్గా తీసుకున్నాం. నేనేం చేస్తానంటే 2ని బోత్ సైడ్స్ యాడ్ చేయాలని అనుకుంటున్నాను నేను. అర్థమైందా? అంటే ఏమవుతుంది, x + 3 < 7. అంతే కదా యాడ్ చేస్తే. లేదు, నేను సబ్ట్రాక్ట్ చేయాలనుకుంటున్నా, 5 సబ్ట్రాక్ట్ చేయాలనుకుంటున్నాను నేను. అంటే ఇక్కడ ఏమవుతుంది, x - 4 <0. అవునా కాదా? బోత్ సైడ్స్ 5 సబ్ట్రాక్ట్ చేశా, ఏమైంది, x - 4 <0 అయింది. నేను ఇలా చేయడం వల్ల ఈ లెస్ దెన్ మీద ఏదైనా ఇంపాక్ట్ పడిందా? లేదు కదా. అదే పాయింట్, ఫస్ట్ పాయింట్. అర్థమైందా లేదా? సెకండ్ పాయింట్,
we can multiply or divide any non-zero k on both sides of inequality and sign of ఏదో మిస్ అయింది, సైన్ ఆఫ్ ఇన్ఈక్వాలిటీ విల్ చేంజ్ అకార్డింగ్ టు ఫాలోస్. అంటే ఇప్పుడు నార్మల్గా మీరు చదవండి, నేను డైరెక్ట్ ఎక్స్ప్లెయిన్ చేసేస్తాను. ఎక్స్ ప్లస్ 5 లెస్ దాన్ 1 సంథింగ్ ఒక ర్యాండమ్ ఇన్ఈక్వేషన్ తీసుకున్నాను. నేను ఏం చేయాలనుకున్నా అంటే మల్టిప్లై చేయాలనుకుంటున్నా సంథింగ్ non-zero k, అంటే పాజిటివ్ అవ్వచ్చు లేకపోతే నెగిటివ్ కూడా అవ్వచ్చు. సంథింగ్ నేను పాజిటివ్ తీసుకున్నా, బోత్ సైడ్స్ 2తో మల్టిప్లై చేసా. ఏమవుతుంది ఈక్వేషన్ మీరు ఒకసారి చెప్పండి నాకు. 2x + 10 లెస్ దాన్ 2, అవునా కాదా? ఇన్ఈక్వాలిటీ మీద ఇన్ఈక్వాలిటీ ఏంటి అక్కడ? లెస్ దాన్ మీద ఏదైనా ఇంపాక్ట్ పడిందా? లేదు. ఓకే, అంటే ఇక్కడ ఏమవుతుంది? ఈ k గ్రేటర్ దాన్ 0 సైన్ ఆఫ్ ఇన్ఈక్వాలిటీ రిమైన్స్ సేమ్. అదే ఫస్ట్ పాయింట్. ఇప్పుడు నేను ఏం చేశాను అంటే ఎక్స్ ప్లస్ 5 లెస్ దాన్ 1 సంథింగ్ నేనేం చేశాను అంటే -1తో మల్టిప్లై చేశా. ఈసారి నేనేం చేశాను, -1తో మల్టిప్లై చేశా. ఏమవుతుంది? -x - 5 లెస్ దాన్ -1. ఇది మీరు డైరెక్ట్గా ఎలా రాస్తే కనుక దట్ ఈస్ రాంగ్. ఎందుకు రాంగ్ ఇప్పుడే చెప్తాను. నార్మల్గా ఏం రావాలి? -x - 5 గ్రేటర్ దాన్ -1. ఆ ఇన్ఈక్వాలిటీ ఏంటంటే రివర్స్ అవుతుంది. జనరల్గా జరిగేది అది. ఎందుకు జరుగుతుంది అంటే ఇప్పుడు చెప్తాను చూడండి. ఇప్పుడు జనరల్గా -2 and 5 తీసుకున్నాను, నేను 2 నంబర్స్ తీసుకున్నాను. ఈ రెండిట్లో ఏది చిన్నది ఏది పెద్దది? -2 చిన్నది, 5 పెద్దది, రైట్? అంతే కదా. నార్మల్గా నేనేం చేశాను అంటే -1తో మల్టిప్లై చేశాను బోత్ సైడ్స్. -1తో కూడా మల్టిప్లై చేశాను. ఏమవుతుంది జనరల్గా? 2, ఇదేమవుతుంది? -5. ఒకవేళ నేను ఇన్ఈక్వాలిటీ చేంజ్ చేయకపోతే అక్కడ ఏం జరుగుతుందో చూసారా? 2 లెస్ దాన్ -5. అది కరెక్టా రాంగా? అర్థమైందా? ఇదేంటంటే రాంగ్, అందరికీ తెలిసింది. కాబట్టి ఎప్పుడైతే ఒక నెగిటివ్ నెంబర్ని ఇన్ఈక్వేషన్స్లో మల్టిప్లై చేసినా డివైడ్ చేసినా సరే ఇన్ఈక్వాలిటీని రివర్స్ చేయాలి. అర్థమైందా? దిస్ ఈజ్ ద రీజన్. అర్థమైందా? ఇక్కడ స్టేట్మెంటే రాంగ్ అయిపోతుంది. అక్కడ 2 లెస్ దాన్ -5 అంటే దట్ ఈస్ అ రాంగ్ స్టేట్మెంట్. అందుకనే ఇన్ఈక్వాలిటీని రివర్స్ చేస్తాం, రైట్? అందరికీ అర్థమైందా? సో నౌ వేవీ కర్వ్ మెథడ్ని ఎలా చేస్తాం? నేను ఇక్కడ నేను ఇందా చెప్పా కదా వేవీ కర్వ్ మెథడ్ అని. ఓకే, స్టెప్ 1 ఏంటి? బ్రింగ్ ద స్ట్రక్చర్ టు ఫ్యాక్టరైజ్డ్ ఫామ్. అంటే ఏంటి ఫ్యాక్టరైజ్డ్ ఫామ్ అంటే ఏంటి? ఫస్ట్ ఇప్పుడు సంథింగ్ ఏదో ఒక ఈక్వేషన్ ఉంది. లైక్ ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటున్నాను నేను. x² + 2x + 1 ఒక ఈక్వేషన్ తీసుకున్నా విచ్ ఈస్ గ్రేటర్ దెన్ 0 అని చెప్తున్నా. సంథింగ్ అంటే ఒక నేను క్వశ్చన్ ఇచ్చాను అనుకోండి డైరెక్ట్గా, ఇది ఒక క్వశ్చన్ అనుకోండి. దీన్ని ఏం చేయాలంటే ఫ్యాక్టరైజ్డ్ ఫామ్లోకి తీసుకురావాలి. జనరల్గా క్వాడ్రాటిక్స్ మాత్రమే వస్తాయి, మహా అయితే క్యూబిక్స్ రావచ్చు, క్యూబిక్ ఈక్వేషన్స్ కూడా రావచ్చు. వాటిని కూడా ఫ్యాక్టరైజ్ చేయొచ్చు. అదంతా కూడా క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్ చాప్టర్ ఉంది, ఆ చాప్టర్లో మీరు డీటెయిల్డ్గా చూస్తారు. ఈ ఫ్యాక్టరైజేషన్ ప్రాసెస్ కూడా డైరెక్ట్గా అక్కడే వస్తుంది జనరల్గా. బట్ ఇక్కడ వేవీ కర్వ్ మెథడ్లో యూజ్ ఉంది కాబట్టి ఇక్కడే చూసేయండి. ఫ్యాక్టరైజేషన్ మెథడ్ అందరికీ తెలిసిందే కదా. జనరల్గా కాన్స్టెంట్ని x² కోఎఫిషియంట్ ఏంటి? 1తో మల్టిప్లై చేస్తే ఎంత వస్తుంది? 1 కదా వస్తుంది. సో యూ షుడ్ ఫైండ్ 2 నంబర్స్. ఆ 2 నంబర్స్ ఎలా ఉండాలి? యాడ్ చేస్తే 2 రావాలి, మల్టిప్లై చేస్తే 1 రావాలి. అలాంటి నంబర్స్ ఎదగాలి. అంటే ఏంటి? ఓన్లీ 2 నంబర్సే ఉంటాయి, 1 1, అవునా కదా? సో ఈ 2xని ఎలా బ్రేక్ చేయాలంటే కోఎఫిషియంట్స్ ఇవి ఉండాలి. ఐదర్ సబ్ట్రాక్షన్లో ఉండొచ్చు లేకపోతే ఎడిషన్లో ఉండొచ్చు, ఎలాగన్నా ఉండొచ్చు. అంటే ఎలా వస్తుంది? x² + x + x + 1, అవునా కాదా? అంటే మీరు యాడ్ చేసుకోవచ్చు, సబ్ట్రాక్ట్ చేసుకోవచ్చు. యాడ్ చేసినా సబ్ట్రాక్ట్ చేసినా 2 రావాలి. అర్థమైందా? దట్స్ ఇట్. సో ఇక్కడ సింప్లిఫై చేసుకోండి. ఇక్కడ x కామన్ తీసేచ్చు కదా, అప్పుడు x × x + 1 వస్తుంది. ఈ రెండిట్లో కామన్ ఏం లేదు, సో x + 1. సో ఇక్కడ మీరు ఈ 2 టర్మ్స్ x × x + 1 అండ్ x + 1 ఆ రెండిట్లో చూస్తే x + 1 అనే ఫ్యాక్టర్ కామన్ వస్తుంది, అవునా కాదా? x + 1 కామన్ తీసారనుకో ఇక్కడ x మిగిలింది, ఇంకోటి ఇక్కడ ఏం మిగల అంటే 1 ఉన్నట్టు, అంటే 1 × x + 1 కదా. సో జనరల్గా 1 మిగిలినట్టు లెక్క అక్కడ. సో మీకు వచ్చింది ఏంటి? x + 1 × x + 1 విచ్ ఈస్
గ్రేటర్ దాన్ 0. అర్థమైందా లేదా? సో మీరు దీన్ని ఈ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ని ఫ్యాక్టరైజ్ చేశారు అని మీనింగ్ అది. సో ఈ ఫార్మేట్లో రావాలి. ఏ టైప్ ఆఫ్ ఈక్వేషన్ ఇచ్చినా సరే అది డివైడ్లో ఉండొచ్చు, లేకపోతే పైన మల్టిప్లికేషన్లో ఉండొచ్చు, ఎలాగన్నా ఉండొచ్చు, బట్ ఫ్యాక్టరైజ్డ్ ఫార్మేట్లో ఉండాలి. అదే ఫస్ట్ స్టెప్. సారీ. నెక్స్ట్ స్టెప్ 2, ఫైండ్ క్రిటికల్ పాయింట్స్ బై ఈక్వేటింగ్ న్యూమరేటర్ ఈక్వల్ టు 0 అండ్ డినామినేటర్ ఈక్వల్ టు 0. ఇప్పుడు ఇందాక మనకు ఒక ఫ్యాక్టరైజ్డ్ ఫార్మేట్ వచ్చింది. ఏంటది? x+1 ఇంటూ x+1 జనరల్గా. సో ఇప్పుడు ఈ ఎగ్జాంపుల్ వల్లండి నెక్స్ట్ కేసెస్ వస్తాయి కదా, అప్పుడు చూసుకుందాం. జనరల్గా ఇప్పుడు సేమ్ వస్తే కనుక కండిషన్ మారుతుంది. అది ఎదురు వచ్చినప్పుడు నేను చెప్తాను డీటెయిల్డ్గా. సో బేసికల్గా ఇప్పుడు ఏం తీసుకుందాం అంటే x+3 ఇంటూ x+5 డివైడెడ్ బై x-7 సంథింగ్. నేను ఒక ర్యాండమ్గా తీసుకున్నా సంథింగ్, ఏదో ఇలా ఈ టైప్ ఆఫ్ రిజల్ట్ వచ్చింది నేను చేశా. ఇక్కడ గ్రేటర్ దెన్ 0. అర్థం లేదు. ఫ్యాక్టరైజ్డ్ ఫామ్ అంటే ఏంటి? మొత్తం ఏది ఉన్నా సరే, ఏ టైప్ ఆఫ్ది ఉన్నా సరే అది గ్రేటర్ దెన్ లేకపోతే లెస్ దెన్ ఉండొచ్చు, లేకపోతే గ్రేటర్ దెన్ ఈక్వల్స్ టు ఉండొచ్చు, లేకపోతే లెస్ దెన్ ఈక్వల్స్ టు ఉండొచ్చు, బట్ రైట్ సైడ్లో 0నే ఉండాలి. అర్థమైందా లేదా? ఇదిగోండి ఇక్కడ మెన్షన్ చేశాను. మధ్యలో ఆ ఇన్ఈక్వాలిటీకి మ్యాటర్ ఏదైతే ఉందో అదంతా లెఫ్ట్ సైడ్ రావాలి, రైట్ సైడ్ ఓన్లీ 0నే ఉండాలి. ఆ ఫార్మేట్లో తీసుకురావాలి ఫ్యాక్టరైజ్డ్ ఫార్మేట్ అంటే. అర్థమైందా? నెక్స్ట్, సో ఇప్పుడు దీనికి ఏం చేయాలి? క్రిటికల్ పాయింట్స్ ఫైండ్ అవుట్ చేయాలి. క్రిటికల్ పాయింట్స్ అంటే ఏంటి? ఇప్పుడు ఒక x+3 ఉంది, x+3 ఉంది. x+3 టర్మ్ ఎప్పుడు 0 అవుతుంది? x ప్లేస్లో -3 ఉన్నప్పుడు. అంతేనా కాదా? -3 ఉన్నప్పుడు అంతే కదా. ఇప్పుడు x+5 ఎప్పుడు 0 అవుతుంది? x -5 అయినప్పుడు. x-7 ఎప్పుడు 0 అవుతుంది? x 7 అయినప్పుడు. ఈ పాయింట్స్ ఉన్నాయి చూసారా, ఆ పాయింట్స్ని క్రిటికల్ పాయింట్స్ అంటారు. అర్థమైందా లేదా? సో ఈ 3 నెంబర్స్ని ఏం చేయాలంటే నంబర్ లైన్ మీద ప్లాట్ చేయాలి. అదే స్టెప్ 3. రైట్? 1 సెకండ్. ఎస్, ఓకే. ఇప్పుడు ఏం చేయాలంటే నేను ఒక నంబర్ లైన్ తీసుకున్నా. ఈ నంబర్ లైన్ మీద -3, -5 అండ్ 7 ఆర్డర్లో ప్లాట్ చేయాలి. సో ఫస్ట్ -3 వస్తుంది, తర్వాత -5 వస్తుంది, అండ్ నెక్స్ట్ 7 వస్తుంది. రైట్? ఇప్పుడు స్టెప్ 4 నేను ఎక్స్ప్లెయిన్ చేసేస్తాను, మీ స్టెప్స్ చదువుకోండి. ఇప్పుడు -3 ఉంది. ఇప్పుడు డినామినేటర్లో ఏ టర్మ్ అయితే ఉందో ఆ టర్మ్ నుంచి వచ్చే క్రిటికల్ పాయింట్ ఉంటుంది చూస్తారు. ఆ క్రిటికల్ పాయింట్ మీద ఖచ్చితంగా హాలో సర్కిల్ మాత్రమే ఉండాలి. అర్థమైందా లేదా? ఎందుకంటే ఆ 7 ఇంక్లూడ్ చేయకూడదు. ఇప్పుడు x 7 అయితే డినామినేటర్ 0 అవుతుంది, విచ్ ఈస్ నాట్ డిఫైన్డ్. అంటే x 7 అవ్వకూడదు. మనం ఆ 7ని రెస్ట్రిక్ట్ చేయాలి. సో ఏం చేయాలి? ఫస్ట్ 7ని హాలో సర్కిల్ మీద పెట్టేయాలి. రైట్? నెక్స్ట్ x+3 ఉంది, x+5 ఉంది. ఇక్కడ మధ్యలో ఉన్న ఈక్వాలిటీకి ఈక్వల్ సింబల్ ఉందా లేదా? ఇన్ఈక్వాలిటీకి గ్రేటర్ దాన్ ఉంది, బట్ ఈక్వల్ సింబల్ ఉందా లేదా? లేదు. సో -3కి -5కి కూడా హాలో సర్కిల్ మాత్రమే వస్తుంది. ఒకవేళ బై ఛాన్స్ ఏదైనా ఈక్వాలిటీ సింబల్ ఉన్నా ఈ రెండిట్లకి డార్క్ సర్కిల్ వస్తుంది. రైట్? అర్థమైందా? బట్ ఇక్కడ ఈక్వాలిటీ లేదు, నేను ఈక్వాలిటీ మెన్షన్ చేయలేదు కాబట్టి ఇది వస్తుంది. ఇప్పుడు చూడండి 1 by 1. ఇప్పుడు ఇంటర్వల్స్ ఎన్ని వచ్చినాయి? ఇప్పుడు ఇది ఒక ఇంటర్వల్, ఇది ఒక ఇంటర్వల్, ఇది ఒక ఇంటర్వల్, ఇది ఒక ఇంటర్వల్, మొత్తం 4 ఇంటర్వల్స్ వచ్చినాయి. ఈ 4 ఇంటర్వల్స్ని కూడా 1 by 1 చెక్ చేసుకుంటూ రావాలి. లైక్ ఇప్పుడు నేను చెప్తాను చూడండి. ఇప్పుడు 7 కన్నా పైన ఒక నెంబర్, నేను 8 తీసుకున్నా. ఎక్స్ ప్లేస్లో 8 పెట్టండి. 8+3 అంటే పాజిటివ్ వస్తుంది, 8+5 అంటే పాజిటివ్ వస్తుంది, 8-7 అంటే పాజిటివ్ వస్తుంది. పాజిటివ్ మొత్తం ప్లస్ ఇంటూ ప్లస్ వస్తుంది, ప్లస్ బై ప్లస్ మొత్తం టోటల్ టర్మ్ అంతా కూడా పాజిటివ్ వస్తుంది. విచ్ ఈస్ ఇక్కడ ఏమని ఇచ్చాడు మనకు వచ్చిన ఈక్వేషన్ ఏంటి? గ్రేటర్ దెన్ 0 వచ్చింది. గ్రేటర్ దెన్ 0నా కాదా? మనం 8 సబ్స్టిట్యూట్ చేస్తే అంతే కదా. సో ఇక్కడ గ్రేటర్ దెన్ అంటే
ఈ 7 పైన ఉన్న ఇంటర్వల్ ఏదైతే ఉందో అది కంప్లీట్గా పాజిటివ్. అంటే ఇక్కడ పైన ఉన్న ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 7 కన్నా పైన ఏ ఇంటర్వల్ పెట్టినా సరే, ఏ పాయింట్ పెట్టినా సరే వచ్చే రిజల్ట్ పాజిటివ్గా వస్తుంది. ఇప్పుడు నేను ఇంకో నెక్స్ట్ ఇంటర్వల్ -5కి 7కి మధ్యలో నేను 0 తీసుకుంటా. అది మీ ఇష్టం, ఏ నెంబర్ అన్నా తీసుకోండి, సేమే వస్తుంది. నేను x ఈజ్ ఈక్వల్ టు 0 తీసుకున్నా. 0 + 3 అంటే 3 విచ్ ఇస్ పాజిటివ్, ఓకే. 0 + 5 అంటే 5 విచ్ ఇస్ పాజిటివ్, ఓకే. బట్ 0 - 7 అంటే -7 అంటే నెగిటివ్ వస్తుంది. అంటే ఇప్పుడు ఓవరాల్ పార్ట్ ఏమవుతుంది, ఓవరాల్ టర్మ్ ఏమవుతుంది, పాజిటివ్ అవుతుందా నెగిటివ్ అవుతుందా? ప్లస్ ఇంటూ ప్లస్ ప్లస్ అవుతుంది, ప్లస్ డివైడెడ్ బై మైనస్ అంటే ఓవరాల్ టర్మ్ నెగిటివ్ అవుతుంది. అంటే ఈ ఇంటర్వల్లో నెగిటివ్ వస్తుంది. నెక్స్ట్ -3 to -5 అంటే -4 ఉంది కదా మధ్యలో, -4 తీసుకోండి. x ప్లేస్లో -4 పెట్టండి, పాజిటివ్ వస్తుంది. అండ్ నెక్స్ట్ -3 కన్నా సారీ ఈ రెండు ఆర్డర్లో రాయలేదు. ఇక్కడ -5 వస్తుంది, ఇక్కడ -3 వస్తుంది. ఇక్కడ అప్పుడు మధ్యలో -4 ఉంటుంది. -4 పెడితే మనకు పాజిటివ్ వచ్చింది. ఇప్పుడు -5 కన్నా తర్వాత ఉన్న నెంబర్ నేను -6 తీసుకుంటే చెక్ చేసుకోండి, నెగిటివ్ వస్తుంది. బట్ మనకు కావాల్సింది ఏంటి? ద వాల్యూస్ విచ్ ఆర్ గ్రేటర్ దాన్ 0. మనకు కావాల్సింది ఏంటి? పాజిటివ్. సో వద్దులే, ఈ ప్రాసెస్ వద్దులే, మన పాత ప్రాసెస్ ఉందిగా, ఆ ప్రాసెస్లోనే చూడండి. -5 to -3 ఈ టర్మ్ ఉంది, అండ్ 7 to ఇన్ఫినిటీ. ఇప్పుడు దీన్ని డిఫైన్ చేయడం రావాలి. నేను ఇందాక 7 ఎగ్జాంపుల్స్ ఇచ్చే రాయమని చెప్పాను చూసారా, దీనికోసం. ఇప్పుడు ఏంటి, మన పాజిటివ్ టర్మ్స్ మాత్రమే కావాలి. ఈ సెట్లో పాజిటివ్ ఉంది అంటే ఎలా రాస్తారు? -5 to -3 ఓపెన్ బ్రాకెట్స్, యూనియన్ గురించి చెప్పా. యూనియన్ 7 ఇంక్లూడ్లో ఉందా? లేదు అంటే ఓపెన్ బ్రాకెట్ 7 to ఇన్ఫినిటీ. అర్థమైందా లేదా? x బిలాంగ్స్ టు. సో ఇది అవుతుంది ఆన్సర్, ఇది ఆన్సర్ అవుతుంది. పాయింట్ అర్థమైందా లేదా? ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్స్ ఉన్నాయి, వరుసగా క్వశ్చన్స్ చూద్దాం, అక్కడ ఇంకా క్లారిటీ వస్తుంది. సో ఇక్కడ ఏంటి, నోట్ క్రిటికల్ పాయింట్స్ ఆఫ్ డినామినేటర్ ఆల్వేస్ హాలో సర్కిల్. ఇందా చెప్పా కదా, డినామినేటర్లో ఏ టర్మ్ ఉన్నా సరే ఏదైతే క్రిటికల్ పాయింట్ వచ్చిందో అక్కడ కంపల్సరీగా హాలో సర్కిల్ మాత్రమే మెన్షన్ చేయాలి, రైట్. నెక్స్ట్, ఇన్ కేస్ ఆఫ్ గ్రేటర్ దాన్ ఈక్వల్స్ టు ఆర్ లెస్ దాన్ ఈక్వల్స్ టు ఇన్ఈక్వాలిటీ రూట్స్ ఆఫ్ న్యూమరేటర్ ఆల్వేస్ స్టార్ సర్కిల్. ఇది కూడా చెప్పా. ఇప్పుడు ఏదన్నా ఒక టర్మ్ వచ్చింది, ఏదో టర్మ్ ఉంది, ఇక్కడ నేను గ్రేటర్ దాన్ 0 పెట్టా. గ్రేటర్ దాన్ అంటే ఇక్కడ నేను ఈక్వాలిటీ మెన్షన్ చేయలేదు, అంటే న్యూమరేటర్లో ఉన్న ప్రతి టర్మ్కి ఏదైతే క్రిటికల్ పాయింట్ ఉందో అక్కడ హాలో సర్కిలే పెట్టాలి. నేను ఎప్పుడైతే ఈక్వాలిటీ మెన్షన్ చేస్తానో అప్పుడు డార్క్ సర్కిల్ పెట్టాలి. ఆ పాయింటే ఉంది పైన. నెక్స్ట్,